లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కొడంగల్ ఎప్పుడు అలాగే ఉండాలి. అస్సలు డెవలప్మెంట్ కావద్దు, ఫార్మర్ రానే రావద్దు, ఉపాధి దొరకొద్దు. ఇదేనా కేటీఆర్ బీఆర్ఎస్ చేయాలనుకుంటున్నది? సీఎం ఎవరున్నా తమ సెగ్మెంట్ చాలా డెవలప్ కావాలని కోరుకుంటారు. అలా ఆలోచించడం తప్ప అన్నది ఇప్పుడు కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్న ప్రశ్న. దేశానికే హైదరాబాద్ ఫార్మా హబ్. ఒకప్పుడు ఇవే గొప్పలు చెప్పుకుని ఇప్పుడు తప్పు పట్టడం ఏంటన్న ప్రశ్నలకు జవాబిస్తారా? ఇది అసలు కుట్రనా అని ప్రశ్నిస్తున్న వారు చాలా ప్రశ్నలకు జవాబు ఇవ్వలేకపోతున్నారు. మీకు గ్రామాలలో ఎక్కడికి వచ్చినా కూడా తరిమి కొడతామంది కాంగ్రెస్ నాయకులను కానీ, ముఖ్యమంత్రి రాని, కాంగ్రెస్ నాయకులు రాని, కలెక్టర్ రాని, ఎవరు వచ్చినా తరిమి కొడదాం. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. లేదు అధికారులను కానీ కలెక్టర్ కానీ దాడి చేయమని ఎప్పుడు చెప్పాము. అట్లాంటి సంస్కృతి లేదు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అధికారులకు ఇచ్చిన గౌరవం ఎవరికి ఇవ్వలే. ఇది మ్యాటర్. కలెక్టర్ సహా ఎవరొచ్చినా దాడి చేద్దామంటూనే అంతా జరిగాక అలా చెప్పలేదంటున్నారు పట్నం నరేందర్. ఇంతకు మించిన యాక్షన్ సీన్ ఉంటుందా? దీనికి పింక్ లీడర్లు జవాబిస్తారా అని అడుగుతున్నారు కాంగ్రెస్ నేతలు. లగచర్ల ఘటన, పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు తర్వాత పోలీసులు ఇచ్చిన రిమాండ్ రిపోర్టులో సంచలన అంశాలేమున్నాయో ఓసారి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగానే కేటీఆర్, మరికొంతమంది బీఆర్ఎస్ లీడర్లు పక్కా ప్లాన్ ప్రకారం దాడులకు ఉసుగొల్పారన్నది రిమాండ్ రిపోర్ట్ చెప్తోన్న మాట. తన అనుచరుడు భోగమోని సురేష్ ద్వారా కొందరికి డబ్బులిచ్చి నరేందర్ రెడ్డి దాడులు చేయించారని రిపోర్టులో ప్రస్తావించారు. ప్లాన్ లో భాగంగా ఒకవైపు కేటీఆర్ తో, మరోవైపు సురేష్ తో రెగ్యులర్ ఫోన్ కాల్స్ ద్వారా కాంటాక్ట్ లో ఉన్నారని దర్యాప్తులో పట్నం నరేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. నరేందర్ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా లగచర్ల ఘటన వెనుక కేటీఆర్ ప్రమేయముందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకొచ్చి కేటీఆర్ పేరును రిమాండ్ రిపోర్టులో చేర్చారు. నరేందర్ రెడ్డి ఐఫోన్ ను సీజ్ చేశారు. డేటా తీస్తున్నారు. కాల్ డేటాతో లెక్కలన్నీ బయటకొస్తున్నాయి. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు, రాజకీయ ప్రయోజనం కోసమే బీఆర్ఎస్ నేతలు దాడులు, కుట్ర పన్నారని అందులో ప్రస్తావించారు. అంతేకాదు అధికారులను చంపాలన్న ఉద్దేశంతోనే అటాక్ జరిగిందని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. అసలు ఇదంతా కాదు, భూమి లేని వాళ్లు ఫార్మా కింద తమ భూమి పోని వాళ్లే వచ్చి దాడి చేశారంటేనే లగచర్లలో ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ అభివృద్ధి చెందొద్దు అన్న కాన్సెప్ట్తో గులాబీ నేతలు పనిచేస్తున్నారనటానికి ఇదే లేటెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే కొడంగల్ ఏరియా చాలా వెనుకబడ్డ ప్రాంతం, పెద్దగా ఉపాధి లేని ప్రాంతం. అక్కడ ఏదైనా ఇండస్ట్రియల్ కారిడార్ వస్తే చాలా మంది తలరాతలు మారుతాయని ఆ సెగ్మెంట్ ఎమ్మెల్యే, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి చాలా ఆలోచన చేసి ఈ కారిడార్ కు ఆలోచన చేశారు. మొదట ఫార్మాసిటీ అనుకున్నారు. అయితే అంతా ఒకే చోట కేంద్రీకృతమైతే ఇబ్బందని చెప్పి ఫార్మా విలేజ్లుగా పొల్యూషన్ లేకుండా అక్కడక్కడ వీటికి ఆలోచన చేశారు. వీటికి తోడు ఒక్క ఫార్మానే కాకుండా ఇండస్ట్రియల్ కారిడార్ గా దాన్ని మార్చారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ వస్తున్నప్పుడు భూమి కావాల్సిందే. సో భూసేకరణ చుట్టూ అభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఎలాగైనా దీన్ని అడ్డుకోవాలని చూసిన బీఆర్ఎస్ తెర వెనుక కుట్ర చేయటమే అసలైన పాయింట్. నిజానికి ఇండస్ట్రియల్ కారిడార్ వద్దు అనుకున్న వారు కోర్టుకు వెళ్లొచ్చు, కంప్లైంట్ ఇవ్వచ్చు. రకరకాల ఆప్షన్లున్నా దాడితో అలజడి సృష్టించే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కయ్యారు. ఆఫీసర్ గా వెంకట్రెడ్డిని నియమించారు. కానీ ఆయన మొన్నటి దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ ఫార్మాకు హబ్ అని, కరోనా వ్యాక్సిన్ల తయారీ కేంద్రమని గొప్పలు చెప్పుకున్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మాత్రం ఫార్మా సిటీ వద్దు, ఫార్మా విలేజ్ లొద్దు, ఇండస్ట్రియల్ కారిడార్ లొద్దన్నట్లుగా మాట్లాడుతున్నారు. అంటే అధికారంలో ఉంటే ఒకలా, పోతే మరోలా మాట్లాడాలా? అభివృద్ధి అవసరం లేదా అన్న పాయింట్ ను కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు. సబ్జెక్ట్ అంటే ఇండస్ట్రియల్ హైదరాబాద్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో డెవలప్ కాకుండా అడ్డుకునే ప్రయత్నము కేటీఆర్, హరీష్ రావు చేస్తుండు.
ఇది నిజము. అందుకే మొన్న మరి ఈ లగచర్ల గ్రామంలో కలెక్టర్ మీద దాడి చేసిర్రు. ఇది వాస్తవము. ఇది తెలంగాణ ప్రజలు గమనించండి. లేనిపోని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే యొక్క ప్రక్రియలో కేటీఆర్ హరీష్ రావు పనిచేస్తున్నారు అని చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. బీఆర్ఎస్ హయాంలోనూ చాలా భూసేకరణలు జరిగాయి. మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్ దగ్గర ఏం చేశారో గుర్తు చేస్తున్నారు. అదే కొడంగల్లో రైతులను ఇబ్బంది పెట్టి భూసేకరణ చేస్తే నెగటివిటీ వస్తుందని సీఎంకు తెలియదా? అందుకే బ్యాడ్ నేమ్ రాకుండా మంచి R&R ప్యాకేజీతో భూములు సేకరించేందుకు సిద్ధమయ్యారు. అయినా సరే అదే రెచ్చగొట్టే రాజకీయం నడిపిస్తున్నారు గులాబీ నేతలు. అధికారులపై దాడిని ఖండించకుండా కలెక్టర్ ఎవరో లగచర్ల గ్రామస్తులకు ఎలా తెలుస్తుందని చెప్పటమే అసలు ట్విస్ట్. వాళ్ళ దృష్టిలో అది కీడు కాదు, మంచి అని మీరు నచ్చజెప్పే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ యంత్రాంగం ఉంది మీకు. ఓ గ్రామానికి పోయినటువంటి అధికారులకు ప్రజల దృష్టిలో ప్రజలకు జనసామాన్య చదువురాని జనము, పైగా గిరిజనులు ఉన్నారు, వాళ్ళు పాపం వాళ్ళకి ఆందోళన ఉంది, బాధ ఉంది. వచ్చినప్పుడు ఈయన కలెక్టరు, ఈయన MRO, ఈయన RDO, ఈయన విలేజ్ అసిస్టెంట్ పేర్లు బెడగట్టుకొని ఉంటారా అండి వాళ్ళు గుర్తుపట్టికే? సో కుట్ర For more videos like this, subscribe Big TV channel.